హలో గాయస్, నేను మీ సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్ ఇంజనీర్. సో ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అబౌట్ రిలే. సో దిస్ ఈజ్ ద రిలే మాడ్యూల్ అంటాం బేసిక్గా దీన్ని. సో ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా, దిస్ ఈజ్ రిలే. జనరల్గా వాట్ ఈజ్ రిలే మీన్స్ ఎలక్ట్రోమెకానికల్ స్విచ్. మన ఫిజికల్ స్విచ్ ఎలా ఉంటుంది, మనం స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, మనం ఫిజికల్గా చేయాలి. బట్ ఈ ఎలక్ట్రోమెకానికల్ స్విచ్ అనేది బై యూజింగ్ స్మాల్ ఎలక్ట్రానిక్ వోల్టేజ్, మనం 5 volts కానీ లేకపోతే లెస్ దెన్ 5 voltsతో మనం కంట్రోల్ చేస్తాం ఈ రిలేస్ అనే వాటిని. సో మనం వోల్టేజ్ ఇస్తే ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ అవుతుంది, అండ్ వోల్టేజ్ని రిలీజ్ చేస్తే స్విచ్ అనేది ఆఫ్ అవుతుంది. మనం జనరల్గా ఆన్ ఆఫ్ అంటాం కదా, సో దీంట్లో కూడా ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కూడా మనం బై యూజింగ్ వోల్టేజ్ సిగ్నల్ ద్వారా మాత్రమే కంట్రోల్ చేస్తాం ఈ రిలేస్ అనేవి. ఓకే, సో ఈ రిలే యొక్క మెయిన్ అప్లికేషన్స్ ఏంటి అంటే, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, కంప్లీట్గా ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటాయి. వాటి యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఆఫ్ 12 volts మ్యాక్సిమం. జనరల్గా మనం ఎక్కువగా 5 volts చూస్తాం, బట్ మ్యాక్సిమం 12 volts వరకు కూడా కొన్ని డివైస్ పనిచేస్తాయి. బట్ నేను ఒక రియల్ టైం ఫ్యాన్ కంట్రోల్ చేయాలి, ఆ రియల్ టైం లైట్స్ని, అంటే ఏసీ లైట్స్, ఏసీ ఫ్యాన్స్, ఏసీ మోటార్స్, పంప్ మోటార్స్ ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయాలి. సో ఇట్లాంటి అప్లికేషన్స్, ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ని మనం కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రానిక్స్లో మనకి ఏం లేవు, రైట్. ఎలక్ట్రానిక్స్ మనం యూస్ చేసే 12 volts నుంచి ఫ్యాన్ రొటేట్ చేయలేం, మనం రెగ్యులర్గా యూస్ చేసే ఫ్యాన్ని రొటేట్ చేయలేం, రైట్. సో వాటిని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి మనం ఈ రిలేస్ని యూస్ చేస్తాం. అంటే టు కంట్రోల్ ఎనీ ఎలక్ట్రికల్ అప్లియన్స్ వీ నీడ్ టు యూస్ దిస్ రిలే బై యూజింగ్ ఎ స్మాల్ ఎలక్ట్రానిక్ సిగ్నల్. సో హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, మీకు ఇక్కడ పైన చూపిస్తున్నాను కదా, ఈ సర్క్యూట్ చూడండి, దీంట్లో ఒక కాయిల్ ఉంటుంది. సో ఈ కాయిల్కి మనం ఎప్పుడైతే 5 volts పవర్ సప్లై ఇస్తామో, సో ఈ కాయిల్ అనేది ఏమవుతుందంటే ఒక మ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుంది. మీకు తెలుసు కదా, ఒక కాయిల్లో వోల్టేజ్ ఇస్తే అదొక మ్యాగ్నెట్ లాగా వర్క్ చేసి పక్కన ఉన్న ఒక 2 pins ఉన్నాయి చూడండి, ఈ పిన్స్లో ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ పిన్ని అట్రాక్ట్ చేసి దీని వైపు తీసుకొస్తుంది, అంటే షార్టేజ్ చేస్తుంది. సెంటర్ ఇక్కడ 3 pins ఉంటాయి, కామన్, నార్మల్లీ కనెక్టెడ్ అండ్ నార్మల్లీ ఓపెన్. ఈ కామన్కి ఉన్న పిన్ అనేది నార్మల్లీ కనెక్టెడ్ పిన్కి వితౌట్ సప్లై, అంటే మనం ఇక్కడ ఏమీ సప్లై ఇవ్వకుండా, ఆ 5 volts సప్లై ఇవ్వకుండా కనెక్ట్ అయి ఉంటుంది, నార్మల్లీ కనెక్టెడ్. బట్ వెన్ ఎవర్ యూ గివ్ ద 5 volts సప్లై, అది ఆటోమేటిక్గా నార్మల్లీ ఓపెన్కి వెళ్ళి కనెక్ట్ అవుతుంది కామన్ పిన్ అనేది. సో అప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్ కనెక్షన్ నుంచి నెక్స్ట్ కనెక్షన్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇలా షిఫ్టింగ్ వల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ స్విచ్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. సో ఇలాంటి రిలేస్ మనకి 5 volts ఉంటాయి, 6 volts ఉంటాయి, 10 volts ఉంటాయి, 12 volts ఉంటాయి, 9 volts ఉంటుంది, ఇట్లా 36 volts కూడా ఉంటాయి రిలేస్. సో బేస్డ్ ఆన్ అప్లికేషన్ మనం ఈ రిలేస్ని యూజ్ చేస్తాం. అండ్ ఈ రిలేస్లో కూడా చాలా టైప్స్ కూడా ఉన్నాయి, డ్యూయల్ ఛానల్ అని చెప్పేసి, సింగిల్ ఛానల్ అని చెప్పేసి, అండ్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ బట్టి కూడా ఇండస్ట్రీస్లో డిఫరెంట్ రిలేస్ కూడా ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిలేస్. అండ్ మీకు మల్టిపుల్ రిలేస్ కూడా కావాలంటే ఒకే మాడ్యూల్లో మనకి మల్టిపుల్ రిలేస్ కూడా వస్తాయి. అంటే 2 channel రిలేస్, అంటే 2 రిలేస్ ఒకే బోర్డు మీద వస్తాయి. అండ్ 4 channel రిలేస్ అంటాం, అంటే 4 రిలేస్ ఒకే బోర్డు మీద వస్తాయి. అంటే 4 అప్లయన్సెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. బికాస్ ఒక రిలే ద్వారా మనం ఓన్లీ ఒక అప్లయన్స్ని మాత్రమే కంట్రోల్ చేయగలం. సో వీ నీడ్ మోర్ రిలేస్ ఫర్ డిఫరెంట్ అప్లయన్సెస్ టు కంట్రోల్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.